అందరికీ నమస్కారం. నా పేరు సోటూరు వెంకయ్య. ఇలా 100వ రోజు స్వాగతం. నేను ట్రాక్టర్ డ్రైవర్ని, దుక్కులు ఉంటా అంటాను. ఈ విధంగా మనం వరి సాగులు చేస్తుంటాం కదా. KNM 12368, NLR 3648, RNR 15048, తెలంగాణ సోనాద, ప్రైడ్ ఆఫ్ తెలుగు, ఇండియన్ రైస్, MT 1010, BPT 5204 ఇలా ఎన్ని వరి వంగడాలు వేసినప్పటికీ కూడా ముందు పొలాన్ని సదరం చేసుకొని నారుమడికైతే ఏవి, ప్రధాన పొలంలో అయితే ఏవి, బాగా దుక్కి కొద్ది పంట కలుపులు గిలుపులు రాకుండా నీట్గా ఎంత దుక్కి బాగా దున్నుకుంటే అంత పంట మనకు అంటే దుక్కి కొద్ది పంట అంట. కాబట్టి చౌటూరు వెంకయ్యనే నియమించుకోవడం జరిగింది ట్రాక్టర్ డ్రైవర్గా. అందరికీ నమస్కారం. నా పేరు కొమరగిరి దుర్గారావు. ఈ అన్ని వ్యవసాయం అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. అదేవిధంగా సూపర్వైజర్ అంటే ఒక మన టీం మెంబర్స్, ఇప్పుడు కలుపు తీసేవాళ్ళు దాదాపు 20 మంది 30 మంది అలా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి అంత చేసి మనం పొలంలో తీయకుండా కలుపు తీయకుండా ఉంటే అది ఇంకా మన ప్రయోజనం ఉండదు. ఆ విధంగా దాన్ని చేయడం జరుగుతుంది. పర్యవేక్షణ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా నారేసేటప్పుడు కూడా 1 కర్ర 2 కర్రలు వేసేటప్పుడు దాన్ని జాగ్రత్తగా వేస్తున్నారా వేయట్లేదా ఇదంతా పర్యవేక్షణ కంపల్సరీ. ఇప్పుడు మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు అది కరెక్ట్గా పడుతుందా లేదా ఇవన్నీ చూడడం, వాటిల్లో ఏమన్నా ఉంటే వాటిని చేయడం, ఆ విధంగా జరుగుతూ ఉంది. కొమరగిరి దుర్గారావు అన్న గారు మన టీం మెంబర్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం నాకు. అందరికీ నమస్కారం. 100వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మేము 2021 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. నా పేరు యాటిగిరి వెంకటేశ్వర్లు. 100వ రోజు స్వాగతం. యాటిగిరి వెంకటేశ్వర్ల చిన్నతాత, ఈయన పెద్దనాయన అంటే మా జేజి తాతతో పనిచేయడం జరిగింది వరి సాగు. మా తాతతో చేయడం జరిగింది వరి సాగు. మా నాన్నతో చేయడం జరిగింది వరి సాగు. నాతో పాటు ఇప్పుడు CVR మెథడ్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నా 75 సంవత్సరాల వయస్సు, 4 తరాల వారసులతో ఈ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. యాటిగిరి వంశం అంటే టీం మెంబర్స్లో మూల విరాట్ ఈ వయసులో కూడా చేయడం జరుగుతూ ఉందండి. అది ఒక సంతోషకరమైన విషయం. ఈయన కూడా నా టీం మెంబర్ అవ్వడం, ఒక చిన్న తాత యాటిగిరి వెంకటేశ్వర్లు, ఈయన కూడా టీం మెంబర్ అవ్వడం సంతోషం. నా పేరు బొట్టూరు సేనయ్య. 100వ రోజు జరుగుతున్నది. స్వాగతం సుస్వాగతం. ఈయన అమ్మమ్మ కుడిభుజం వేణుంబాక శంకరమ్మ అమ్మమ్మ. చెప్పండి. నేను పొలానికి నీళ్లు రేతులు పొగులు నీళ్లు కాళ్ళు కట్టుకుంటాను. ఆ పౌల చెట్లకి నీళ్లు పోసుకుంటాను. ఇంటికాడ మంచిగా చెడ్డ పనులు చూసుకుంటా ఉంటాను. పౌలు గీలు చేసుకుంటా ఉంటాను. తర్వాత అమ్మమ్మ మీకు చేసినటువంటి సేవ సహాయం చెప్పండి ఒకసారి. మా శంకరక్క నాకు 2015లో నాకు నేను మనారపేట మొత్తం తిరిగి నేను ఒక్కరు కూడా నాకు 10 రూపాయలు ఇవ్వాలి. సేనయ్య రారా నాయన, ఒక రోజు నీకు నేను చేస్తాను, ఇదిగో 10,000 కాదు 20,000 నీకు ఇస్తాను, ఒక దస్తాది కాగితం లేకుండా ఏమీ లేకుండా నేను నీకు ఇస్తాను అని చెప్పాను అన్నది. అలాగే నేను కష్టపడి ఆమెకి ఆ 20,000 రూపాయలు కష్టపడి చల్లబెట్టుకున్నాను. చల్లబెట్టుకుని ఈనాటికి 2025 వరకు 2025 వరకు కష్టపడి ఈనాటికి కూడా గిరి మీద నిలబడి కష్టపడి చేసుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. ఇంకొకటి ఏంటంటే మనుషులు పోయినా వాళ్ళు చేసిన సేవలు అంటే నిలిచిపోతాయి. ఇప్పుడు నీ గుండెల్లో నిలిచిపోయింది ఆమె అమ్మమ్మ. అందుకే నువ్వు అమ్మమ్మకి కుడిపోతం అయినావు. ఇంతమంది ఉన్నా కూడా అంటే ఆమె మనసులో నువ్వు పొందినావు. అంటే చివరి దశలో కూడా చూడడం జరుగుతుంది. అది ఒక సంతోషకరమైన విషయం. అది అమ్మమ్మని జాగ్రత్తగా చూసినట్టు. అప్పుడు మేము హాస్టల్లో చదువుతా ఉండేది, స్కూల్లో కాలేజీల్లో. అప్పుడు ఇంటికి వస్తుండడం, మీరు చూడడం, మీరే నాకు ఇన్స్పిరేషన్ ఈ విధంగా రావడం. అంటే ఇప్పుడు వ్యవసాయం చేయాలలోకి వచ్చేది ఎప్పుడు సంక్రాంతికో దీపావళికో దసరాకో ఇంటికి వచ్చేది చూసేది. అరే మనం ఈ లైఫ్ బాగానే ఉందా, ఎట్ చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తా చేసుకుంటామా అని ఉంటా ఉండేది. ఈ విధంగా ఈ రోజున మీరందరూ నా టీం మెంబర్స్ అవ్వడం నాకు సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ.